మన టాలీవుడ్ దగ్గర బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ సీజన్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. సంక్రాంతి బరిలో వచ్చే అనేక సినిమాలు అప్పటి పరిస్థితులను మంచి హీట్ ఎక్కిస్తాయి. అలానే గడిచిన కొన్నేళ్లలో సంక్రాంతి సినిమాలు క్లాష్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే ఇలాంటి టాపిక్ లో డెఫినెట్ గా యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసం కూడా చర్చ వస్తోంది. తన హనుమాన్ సినిమా 2024 సంక్రాంతికి వచ్చి సంచలనం సెట్ చేసింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ 2027 సంక్రాంతికి తాను కన్నేసినట్టుగా కనిపిస్తోంది. తాను క్రియేట్ చేసిన లేడీ సూపర్ హీరో చిత్రం మహాకాళి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా క్రియేట్ చేసిన కథకి కొల్లూరు పూజ అపర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సో ఈసారి సంక్రాంతికి ప్రశాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మరోవైపు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రిషబ్ శెట్టి అటు హనుమాన్ పాత్రలో కనిపిస్తుండగా రానా ఓ కీలక పాత్ర, అది కూడా అశ్వత్థామ పాత్ర చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి జై హనుమాన్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా? ఎదురు చూడాలి.